గొప్ప కార్యక్రమము. మన మిత్రుడు కోలా రాజేష్ గారు నంద్యాల వాసి. గతంలో కూడా ఆయన ఎన్నో సహాయ సహకారాలు చేశారు. వరద తుఫాను వచ్చినప్పుడు భోజనం పెట్టడం అయితేనేమి, మన నిరాశ్రితులకు బెడ్షీట్లు పంచడం అయితేనేమి, మొన్ననే వరద తుఫాను వచ్చినప్పుడు ఆయన దాదాపు 500 మంది వరకు భోజనాలను కూడా ఏర్పాటు చేశారు. ఇటువంటి సేవలు చాలా కొద్ది మందిలో ఉంటుంది. అలాగే ఈరోజు రైతుల పరిస్థితి చూసి ఆ మోటార్ తుఫాను వచ్చిన ఎఫెక్ట్ వల్ల చాలా మంది ఇబ్బందులు పడ్డారు. ఆ సదుదేశంలో దాదాపు 100 మంది వరకు కూడా ఒక్కొక్కరికి 3,000 రూపాయలు చొప్పున దాదాపు 3 లక్షల రూపాయలను ఆయన ఈరోజు ఆర్థిక సహాయం చేస్తున్నారు. అందుకు మన నంద్యాల తరఫున పౌరులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మన బొజ్జా దశరథ సార్ మన రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు. ఇక్కడ సాగునీటి పరిస్థితి ఎలా ఉంది, ఇక్కడ ప్రాజెక్టుల నిర్మాణం ఎలా ఉంది అనేది కూలంకుషంగా తెలిసిన వ్యక్తి. రాష్ట్రంలోనే మన నంద్యాల ప్రాంతంలో అరుదైన వ్యక్తిగా బొజ్జా దశరథ ఉన్నారు. ఆయన పోరాటం వల్లనే కొద్దిగా ప్రాజెక్టులు కదలికలు ముందుకు పోతున్నాయి. కానీ ఆయన ఎంత ఇది చేసిన మీటింగ్ సమావేశాలు పెట్టినా మనం ఏమంటామంటే మన రాయలసీమ వాసుల కంటే అటు పక్క వాళ్ళు పోలవరం ప్రాజెక్టుకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. కేంద్రం కూడా పోలవరం ప్రాజెక్టుకి అధిక ప్రాధాన్యత చేసింది. కానీ బొజ్జా దశరథ పోరాటం మారడం లేదు. ఆయన పోరాటం వల్లనే మన కొంతవరకైనా సాగునీరు తాగునీరు వస్తుందన్న శక్తి లేదు. కావున ఇటువంటి మంచి కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందించిన గోదావరి గారికి, అలాగే ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించిన నూర్భాష గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎవరైనా కోదరైతే రండి వచ్చి మాట్లాడినాక కొంచెంసార్లు మాట్లాడారు.